అమెరికాలోని అనేక నగరాల్లో భారీగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో అమెరికా ఎంటర్ కావడాన్ని నిరసిస్తున్నారు. ఇక ముందుకు పోవద్దని కూడా అడుగుతున్నారు. బోస్టన్, షికాగో, న్యూయార్క్, ఇలా వాషింగ్టన్లో వైట్ హౌస్ ఎదురుగా, న్యూయార్క్లోని ఎకానిక్ టైమ్స్ స్క్వేర్ వద్ద పెద్ద ఎత్తున యాంటీ వార్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో, గ్లోబల్ మీడియాలో ఈ ఫొటోస్, ప్రదర్శనలు కవరేజ్ మనకు కనబడుతుంది. ఇది కొత్త ఏం కాదు. అమెరికాలో ఈవెన్ వియత్నాం వారప్పుడు కూడా అమెరికాలో పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి. ఇటీవల ఇజ్రాయెల్ గాజాపై జరుగుతున్న మారణ హోమానికి వ్యతిరేకంగా కూడా ఈవెన్ అమెరికన్ యూనివర్సిటీస్లో 50 యూనివర్సిటీస్లో ప్రొటెస్టులు జరిగాయి. వాళ్ళపైన తీవ్రమైన చర్యలు కూడా అమెరికా ప్రభుత్వము తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మనకి MITలో ఒక తెలుగు అమ్మాయి తీసుకున్నటువంటి స్టాండ్ పైన ఆమెను గ్రాడ్యుయేషన్ సెరమనీకి కూడా బ్యాన్ చేసిన ఉదాహరణ చూశాం. సో ఇలా ఈవెన్ ఇరాక్ పైన అమెరికా వార్ చేసినప్పుడు కూడా ఈ యాంటీ వార్ ప్రొటెస్ట్లు జరిగాయి. ముఖ్యంగా ఈ యాంటీ వార్ సెంటిమెంట్ ఆధారంగా చేసుకునే ట్రంప్ పవర్లోకి వచ్చాడు. సో ఎందుకంటే అంతకు ముందు ప్రెసిడెంట్స్ ఇష్టం వచ్చినట్టుగా ఫారిన్ సాయిల్ పైన యుద్ధాలు చేస్తున్నారు. ఇవన్నీ అన్వాంటెడ్ వార్స్. మనకేం సంబంధం? అమెరికాకు 1000 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అమెరికా ఎందుకు యుద్ధాలు చేయాలి? వై షుడ్ వి ఫైట్ వార్స్ అనే ఫారిన్ సాయిల్ అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున అభిప్రాయం వస్తే దాన్ని సొమ్ము చేసుకుని ట్రంప్ గెలిచాడు. అందుకే ట్రంప్ ఎన్నికల సమయంలో పదే నేను వస్తే యుద్ధాలు ఆగుతాయి, నేను కనుక ప్రెసిడెంట్గా ఉంటే ఉక్రెయిన్ వారే జరిగేది కాదు, అసలు నేను 24 గంటల్లో ఉక్రెయిన్ వార్ ఆపుతాను, గాజా వారైతే నేను పవర్లోకి అధికారం చేపట్టక ముందే ఆగిపోవాలి, ఇవన్నీ మాట్లాడారు. మాట్లాడమే కాదు, తనకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తలేరని కూడా వాదించాడు. నేను ఇంత పెద్ద ఎత్తున వార్ ఆపుతుంటే, ఇంత పెద్ద ఎత్తున పీస్ కంట్రిబ్యూట్ చేస్తుంటే వరల్డ్ పీస్కు ఏంటి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకపోవడం ఏంటి అని కూడా ఆవేదన రిపీటెడ్గా వ్యక్తం చేశాడు. వీటన్నిటికీ భిన్నంగా, తాను ఇప్పటిదాకా చెప్పిన దానికి భిన్నంగా, తన ఓన్ పొలిటికల్ లెగసీకి భిన్నంగా వెళ్ళి ఇరాన్ పైన యుద్ధం చేశాడు. ఇరాన్ పైన యుద్ధం చేసేటప్పుడు ఇరాన్ ప్రొవకేషన్ ఏమైనా ఉందా? ఇజ్రాయెల్ పైనే ఇరాన్ తాజా ప్రొవకేషన్ ఏమీ లేదు. జూన్ 13th రోజు ఇజ్రాయెల్ ఇరాన్ పైన సివియర్గా అటాక్ చేసింది. ఇరాన్ ఆర్మీ చీఫ్ను, ఇరాన్ IRGC కమాండర్ ఇన్ చీఫ్ను చంపేసింది. అలాగే ఇరాన్లోని నటాంజ్ న్యూక్లియర్ సైట్ కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దానికి ఏ ప్రొవకేషన్ లేదు, ఇరాన్ ఎక్కడ అటాక్ చేయలే. ఇక అమెరికా పైన అయితే అసలు తర్వాత కూడా చేయలే. అప్పుడు మార్క్ రూబియో హెచ్చరించాడు, మా ప్రమేయం లేదు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో, కానీ మా ప్రమేయం లేకపోయినా ఇరాన్ మమ్మల్ని టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకోమని. ఇరాన్ ఏమీ టార్గెట్ చేయలేదు అమెరికాను చేయలేదు, అమెరికా స్థావరాలను చేయలేదు, అమెరికా మిత్ర దేశాలను చేయలేదు. తమపై దాడి చేసిన ఇజ్రాయెల్ పైనే ఇరాన్ దాడి చేసింది. అయినా ట్రంప్ ఇరాన్ పైన భారీ దాడికి పూనుకున్నాడు. సో అందుకే యునైటెడ్ నేషన్స్ కూడా ఖండించింది, ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు అమెరికాలో కూడా ఈ వ్యతిరేకత రావటానికి కారణం అది. ట్రంప్ క్రియేట్ చేసిన పొలిటికల్ లెగసీకే ట్రంప్ వ్యతిరేకంగా వెళ్ళాడు. అందుకే ముఖ్యంగా రిపబ్లికన్లో కూడా, నేను ఇతర వీడియోలో కూడా చెప్పాను, ఓల్డ్ రిపబ్లికన్స్ ఏమో ఇరాన్పై దాడిని కోరుకున్నారు, కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లాబీ మాత్రం అసలు మన ట్రంప్ స్టాండ్ ఏంటి, ట్రంప్కు మేము ఎందుకు మద్దతు ఇచ్చాం, ఎక్కడెక్కడో పోయి ఈ లాంగ్ వార్స్లో ఆ క్వాగ్మేర్ ఊబిలో కురుక్కుపోవడం ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు యుద్ధం చేసాం ఏం సాధించాం, ఇరాక్లో యుద్ధం చేసాం ఏం సాధించాం, లిబియాలో యుద్ధం చేసాం ఏం సాధించాం అని ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఈ ఇరాన్ పైన దాడి జరిగింది. అందువల్ల ఆటోమేటిక్గా ట్రంప్ క్రియేట్ చేసిన పొలిటికల్ క్లైమేట్ ఇవాళ ట్రంప్కు వ్యతిరేక సెంటిమెంట్ రైజ్ చేస్తుంది.
ఈవెన్ ఎకానమిస్ట్ అండ్ యూగవ్ సర్వే ప్రకారం కూడా వీళ్ళు అమెరికా దాడికి 2 రోజుల ముందు సర్వే చేశారు. ఇజ్రాయిల్ దాడి జరిపిన 4 రోజులకు జూన్ 17న ఎకానమిస్ట్ యూగవ్ సర్వే చేశారు. ఇందులో కూడా 60% అమెరికా ఈ యుద్ధంలో దిగకూడదు, ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో అమెరికా ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పారు. ఓన్లీ 16% మాత్రమే ఇన్వాల్వ్ కావాలి అని చెప్పారు. అందులో ఈవెన్ రిపబ్లికన్లో కూడా 53% యుద్ధం వద్దు అన్నారు. అందువల్ల విత్ ఇన్ ద రిపబ్లికన్ పార్టీ, విత్ ఇన్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ కూడా బలమైన యాంటీ వార్ సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ టారిఫ్లతో అమెరికన్ డాలర్ దెబ్బతిన్నది, అమెరికన్ స్టాక్ మార్కెట్లు చాలా వాలటైల్గా ఉన్నాయి, అమెరికన్ ఎకానమీ కూడా ఇబ్బందుల్లో ఉంది. మీకు ఇన్ఫ్లేషన్ మీకు అంచనా కన్నా ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో గ్రోత్ రేట్ ఏమో తగ్గుతుంది అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేజ్ అమెరికన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వార్. ఈ వార్ కావాలని కొని తెచ్చుకున్న యుద్ధంగా వాళ్ళు భావిస్తున్నారు. అందుకే అమెరికా వ్యాప్తంగా అనేక నగరాల్లో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైట్ హౌస్ కూడా జరుగుతున్నాయి.